తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మూడొందలు కొట్టినా కొట్టేస్తారు. బ్యాటింగ్లో మోత మోగిస్తారు. పరుగుల వరద పారించేస్తారు. బౌండరీల వర్షం కురిపిస్తారు. రికార్డులు బద్దలు కొట్టి సంచలనం సృష్టిస్తారు. ఈ సీజన్లో మన తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు ఇవి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలకు మించిన విధ్వంసంతో సన్ రైజర్స్ బ్యాటింగ్లో దంచి కొట్టడం గ్యారంటీ. ఒక వికెట్, 2 వికెట్లు, 3 వికెట్లు ఇలా వరుసగా వికెట్లు పడిపోతున్నా తర్వాత వచ్చే ఆటగాళ్ల ఊచకోత మాత్రం ఆగదు. ఇదంతా ఓకే, కానీ నాణానికి ఇంకో వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే ఎస్ఆర్హెచ్ వీక్ బౌలింగ్ లైనప్. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ జట్టుకు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్లో మోస్ట్ వీక్ బౌలింగ్ అటాక్స్ లో ఎస్ఆర్హెచ్ ఒకటి. ఇంకా గట్టిగా చెప్పాలంటే అన్ని జట్లతో పోలిస్తే సన్ రైజర్స్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉన్న మాట నిజం. జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా అనుభవం ఉన్న బౌలర్లు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. అసలే హైదరాబాద్లో బ్యాటింగ్ ట్రాక్లు ఉంటాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ బౌలింగ్లో ఎలా నెట్టుకొస్తుందో పెద్ద ప్రశ్నగా మారింది. గత 2 సీజన్లలో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో పెద్దగా రాణించింది ఏమీ లేదు. ఇక గత సీజన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఐపీఎల్ 2025లో బౌలింగ్లో అన్ని జట్ల కంటే సన్ రైజర్స్ ఘోరంగా విఫలమైంది. ఈ 2 సీజన్లలో అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా బౌలింగ్ సమస్యలు కనిపించలేదు, కానీ లేకపోతే ఎస్ఆర్హెచ్ పరువు పోయేది. ఈ సీజన్లో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అందుబాటులో లేని ప్లేయర్లు ఎవరో చూద్దాం. ఈ లిస్టులో మొదటగా కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నాడు. ఆరంభ మ్యాచ్లకు కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం ఈ సన్ రైజర్స్ కెప్టెన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. తొలి 3 లేదా 4 మ్యాచ్లకు కమిన్స్ దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో వరల్డ్ క్లాస్ బౌలర్ జట్లో లేకుండానే సన్ రైజర్స్ బరిలోకి దిగుతుంది. ఇక సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని కూడా రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఈ టీమిండియా స్టార్ పేసర్ సేవలను కూడా జట్టు కోల్పోతుంది. షమీ గత సీజన్లో రాణించకపోయినా ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో బాగా ఆడి సత్తా చాటాడు. వీరిద్దరితో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఇషాన్ మలింగ కూడా జట్టుకు అందుబాటులో ఉండకపోవడం బిగ్ మైనస్ గా మారింది. మలింగ ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ లో భుజం గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ లంక పేసర్ ఎప్పుడు కోలుకుంటాడో, ఎప్పుడు జట్టులోకి వస్తాడో చెప్పలేని పరిస్థితి. దీంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ప్రస్తుత బౌలింగ్ ను పరిశీలిస్తే హర్షల్ పటేల్ జట్టులో ఉన్నాడు. హర్షల్ తన బౌలింగ్ తో పర్వాలేదనిపించినా ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఒకప్పుడు తన స్లో బౌలింగ్ తో అదరగొట్టినా ఇప్పుడు తన రిథం కోల్పోయాడు. ఒత్తిడిలో భారీగా పరుగులు ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఈ లిస్ట్ లో జయదేవ్ ఉనాద్గట్ ఉన్నాడు. ఉనాద్గట్ పై కూడా నమ్మకం పెట్టుకోలేం. స్లో బాల్స్, కటర్స్, యార్కర్స్ వేస్తాడనే పేరుంది, కానీ పెద్దగా మ్యాజిక్ చేసే బౌలర్ అయితే కాదు. ఈ ఇద్దరితో పాటు శివం మావి జట్టులోకి వచ్చాడు. ఒకప్పుడు ఫ్యూచర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న మావి ఇప్పుడు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. వేరే బౌలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి మావి ప్లేయింగ్ లెవెల్లో ఉండడం ఖాయం. కమిన్స్ స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడమ్ కార్స్ జట్టులోకి రావచ్చు. ఈ పేసర్ కూడా చెప్పుకోదగ్గ బౌలర్ కాదు, పైగా ఇంగ్లాండ్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఫాస్ట్ బౌలర్లే అనుకుంటే ఒక స్టార్ స్పిన్నర్ కూడా జట్టులో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. గత సీజన్లో పర్వాలేదనిపించిన జీషన్ అన్సారీ మనకు స్పెషలిస్ట్ స్పిన్నర్. జట్టులో ఉన్న వీరందరూ ఒక్కరు కూడా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం లేదు, పైగా ఫామ్లో కూడా లేరు. ఇక అన్నిటికీ మించి ఒక్కరికి కూడా అనుభవం లేదు. ఇక నితీష్ కుమార్ రెడ్డి, కామిందు మెండిస్ 6వ బౌలర్గా జట్టులో ఉంటారు. ఈ ఇద్దరు కూడా పార్ట్ టైం బౌలర్స్గా పరిగణించాల్సిన పరిస్థితి. బ్యాటింగ్లో ఎంత భారీ స్కోర్ కొట్టినా ఈ బౌలింగ్ దళం జట్టును గెలిపిస్తారనే నమ్మకం ఇవ్వడం లేదు. పైగా ఇప్పటికే T20 క్రికెట్లో స్టార్ బౌలర్ను సైతం లెక్క చేయకుండా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే మన బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఒకవైపు బ్యాటింగ్ భయంకరంగా ఉందనే ఆనందం ఉన్నా మరోవైపు పసలేని బౌలింగ్ భయపెడుతుంది. మరి ఇలాంటి బలహీనమైన బౌలింగ్ లైనప్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలకు ఊహించిన షాకులు తగులుతున్నాయి. తమ జట్లకు కీలకమైన ఫాస్ట్ బౌలర్లు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. వీరందరూ విదేశీ ఫాస్ట్ బౌలర్లు కావడంతో టోర్నీ ప్రారంభ మ్యాచ్లకు ఫ్రాంచైజీలకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ఇప్పటికే 8 మంది ఫాస్ట్ బౌలర్లు సీజన్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీరిలో కొంతమంది టోర్నీ మొత్తానికి దూరం కాగా మరికొందరు సీజన్ స్టార్టింగ్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంతకీ దూరమైన ఫాస్ట్ బౌలర్లు ఎవరు? వీరు ఏ జట్టుకు ఆడుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ఈ లిస్టులో 4-5 ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు ఉండడం ఇప్పుడు ఆయా జట్లకు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. రాబోయే బిజీ క్రికెట్ క్యాలెండర్ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రధాన ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లకు స్టార్క్ అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ లిస్టులో స్టార్క్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ జోష్ హేజిల్వుడ్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం స్టార్క్ పూర్తి ఫిట్నెస్తోనే ఉన్న పని భారం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా రెస్ట్ ఇవ్వనుంది. మరోవైపు హేజిల్వుడ్, కమిన్స్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఈ ముగ్గురు కూడా ఆయా జట్లకు ప్రీమియం ఫాస్ట్ బౌలర్లు. ఆస్ట్రేలియా ఆగస్టు 2026 నుంచి జూలై 2027 వరకు మొత్తం 21 టెస్టులు ఆడనుంది. టెస్ట్ జట్లో స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ రెగ్యులర్ ప్లేయర్స్. పైగా వీరు ముగ్గురు టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇకపై జరగబోయే ప్రతి మ్యాచ్కు కీలకం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రీమియం పేసర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ లిస్టులో ఉన్న మరో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్. చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎల్లిస్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు 2 కోట్ల రూపాయలకు ఈ పేసర్ను సిఎస్కే రిటైన్ చేసుకుంది. అయితే ఎల్లిస్ కు తాజాగా తొడ కండరాల గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాడని, ఈ సీజన్ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నాడని సిఎస్కే ఫ్రాంచైజీ శుక్రవారం ధృవీకరించింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ సామ్ కరన్ గజ్జల్లో గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. గత నవంబర్లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా కరణ్ ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. దీంతో తొలిసారి రాజస్థాన్ జట్టు తరపున ఆడడానికి సిద్ధమైన సామ్ కరన్ తో పాటు ఆ జట్టు ఫ్రాంచైజీకి నిరాశ ఎదురైంది. కరణ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఎవరిని తీసుకురాబోతుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పంజాబ్ కింగ్స్ కూడా బ్యాడ్ న్యూస్ చెప్తూ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇటీవలే ఫెర్గూసన్ భార్య బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఫ్యామిలీతో గడపడానికి ఈ కివీస్ పేసర్ కొంత సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న ఫెర్గూసన్ ఈ సిరీస్ ముగిశాక కొన్ని రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయనున్నాడు. ఫెర్గూసన్ అందుబాటులో లేకపోవడంతో పీబీకేఎస్ తమ తుది జట్టులో ఆస్ట్రేలియా పేసర్ బెన్ ద్వార్కిష్ కు చోటిచ్చే అవకాశాలున్నాయి. సన్ రైజర్స్ జట్టు ఫాస్ట్ బౌలర్ జాక్ ఎడ్వర్డ్స్ ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్నాడు. పాదానికి గాయం కావడంతో ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ ఐపీఎల్ 2026 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 25 ఏళ్ల ఈ అసీస్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. కమిన్స్ తో పాటు ఎడ్వర్డ్స్ కూడా దూరం కావడంతో ఎస్ఆర్హెచ్ కష్టాలు ఎక్కువయ్యాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్లో ఎన్నో ఆశలు పెట్టుకుని 18 కోట్ల రూపాయలు పెట్టి శ్రీలంక యార్కర్ల వీరుడు మతీసా పత్రానను తీసుకుంటే ఈ లంక పేసర్ కు ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో గాయమైంది. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న పతిరానా ఇంకా కోలుకోలేదు. ఈ లంక పేసర్ ఎప్పుడు కోలుకుంటాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రిపోర్ట్స్ ప్రకారం పతిరానా సీజన్ లో ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక జట్టు ఎంత పటిష్టంగా కనిపించినా ఫినిషర్స్ లేకపోతే గెలిచే మ్యాచ్ లో కూడా ఓడిపోతుంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉన్నా చివర్లో పరుగులు చేసేవారు లేకపోతే జట్టుకు ముందుకు వెళ్లడం కష్టం. వెనకాల ఫినిషర్ ఉంటే ముందు బ్యాటింగ్ చేసే వారిపై అసలు ఒత్తిడే ఉండదు. ఓపెనర్లు చివరి వరకు ఉండరు. మిడిల్ ఆర్డర్లో బ్యాటర్లను మ్యాచ్ ఫినిష్ చేస్తారంటే చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో జట్టుకు ఫినిషర్ ఆపద్బాంధుడి పాత్ర పోషిస్తారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్లో ఒక జట్టులో ఏకంగా 3 ఫినిషర్స్ ఉన్నారు. ఇంతకీ ఆ జట్టు ఏంటి? ఆ 3 ఫినిషర్స్ ఎవరు? ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ స్టార్ట్ అయితే చాలు అందరి దృష్టి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మీదే ఉంటుంది. ఎందుకంటే ఈ జట్లలో కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే బ్యాటింగ్ బలం. అయితే ఈ 4 జట్లకు సరైన ఫినిషర్ లేడనే సంగతి గమనించాలి. ఈ 4 జట్లతో పాటు లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల పరిస్థితి అంతే. అన్ని జట్లలో ఆశ్చర్యకరంగా నికాసైన ఫినిషర్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్లో నిలిచింది. ఏకంగా 3 ఫినిషర్లతో ఈ విభాగంలో ఢిల్లీ జట్టు అన్ని జట్ల కంటే ముందుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూసుకున్నట్టయితే డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ ఫినిషర్లుగా ఉన్నారు. మిల్లర్ వరల్డ్ క్రికెట్లో ఎలాంటి ఫినిషర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అయినా ఐపీఎల్లో అయినా మిల్లర్కు ఫినిషింగ్లో అద్భుతమైన రికార్డు ఉంది. డెత్ ఓవర్లలో ఎవరు బౌలింగ్ చేసినా మిల్లర్ దెబ్బకు ఒత్తిడిలో పడిపోతారు. విజయం అసాధ్యం అనుకున్న మ్యాచ్లో కూడా ఒక్కడే పోరాడి జట్టుకు విజయాలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల తరపున చివర్లో వచ్చి సంచలన ఇన్నింగ్స్లు ఆడాడు. గత సీజన్లో లక్నో తరపున ఆడిన మిల్లర్
తీవ్రంగా నిరాశపరచడంతో 2026 మినీ యాక్షన్లో ఈ సఫారీ క్రికెటర్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల బేస్ ప్రైస్కు సొంతం చేసుకుని జాక్పాట్ కొట్టింది. ఈ లిస్టులో ఉన్న రెండో పేరు ట్రిస్టన్ స్టబ్స్. ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఒక్కసారి క్రీజ్లో కుదురుకుంటే మ్యాచ్ ముగించే వరకు అవుట్ కాడు. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ ఇందుకు చక్కటి ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా స్టబ్స్ ఒత్తిడిలో ఆడగలడం అతని స్పెషాలిటీ. గత సీజన్లో ఢిల్లీ తరపున ఈ సఫారీ బ్యాటర్ కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మిల్లర్కు స్టబ్స్ తోడైతే ఢిల్లీకి డెత్ ఓవర్లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలే వీరిద్దరూ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా జట్టుకు కీలక భాగస్వామ్యాలు అందించి మంచి కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు. వీరిద్దరు కూడా ఢిల్లీ జట్టులో ఉండడం తిరుగు లేకుండా పోయింది. వీరిద్దరితో పాటు అశుతోష్ శర్మ యమా డేంజర్ ప్లేయర్. పంజాబ్ కింగ్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిలో పడిన ఈ ఇండియన్ యువ క్రికెటర్ అదే ఫామ్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతూ సంచలనంగా మారాడు. గత సీజన్లో అశుతోష్ తన మాస్ బ్యాటింగ్తో ఢిల్లీకి ఊహించిన విజయాలను అందించాడు. దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్ల్లో ఓడిపోయిన అశుతోష్ మాత్రం 170 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థులను వణికించాడు. ఈ పర్ఫార్మెన్స్కు ఫిదా అయిన ఢిల్లీ క్యాపిటల్స్ 3.80 కోట్లకు ఈ పవర్ హిట్టర్ను రిటైన్ చేసుకుంది. ఈ ముగ్గురు ఫినిషర్లు ఢిల్లీ జట్టుకు ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్లు సంచలన విజయాలు అందిస్తారో చూడాలి.